మ్మ్. మనం ఇందాక కథలో చూశాం కదా, అలా కోడి తన ఎగ్స్ నుంచి చిక్ అంటే కోడి పిల్లని బయటికి తెస్తుంది. బర్డ్స్ వాటి ఎగ్స్ మీద కూర్చొని పొదిగి పిల్ల పక్షుల్ని బయటికి తెస్తాయి. ఇదెలాగా అని మీరు ఆలోచిస్తున్నారు కదూ. అదేంటి, గుడ్డు మీద తల్లి లేక తండ్రి పిట్ట కూర్చుంటే గుడ్డు పగల్లేదేమిటి అని కూడా అనుకుంటున్నారు కదూ, అవునా? మీకు మళ్ళీ ఆలోచన వచ్చింది కదూ పిల్లలు. పిల్ల కోడికి ఎవరు ఫుడ్ ఇస్తారని? అవునా, చెప్తాను వినండి. ఎగ్స్ మీద ఒక కవర్ ఉంటుంది. దానిని ఎగ్ షెల్ అంటారు. దాని లోపల వైట్ లిక్విడ్ ఉంటుంది. దాన్ని అల్బ్యూమెన్ అని అంటారు. ఇంకా లోపల యోక్ ఉంటుంది. దాని రంగు ఎల్లో కలర్. ఇదే చిక్కకి ఫుడ్ ఇస్తుంది, తెలిసిందా? గుడ్డుని బ్రేక్ చేసుకొని చిక్ బయటికి వస్తుంది. దీన్ని హ్యాచింగ్ అని అంటారు. ఇప్పుడు మనం ఫ్రాగ్ అంటే కప్ప లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామా? కప్ప నీళ్ల మధ్యలో బోలెడన్ని గుడ్లని పెడుతుంది. వీటిలో నుంచి కప్ప పిల్లలు బయటికి వస్తాయి. వీటిని టాడ్పోల్ అంటారు. ఇవి చేప పిల్లల్లాగా ఉంటాయి. వీటికి ఫిన్స్ ఉంటాయి. నీళ్లలో ఈదడానికి అంటే స్విమ్ చేయడానికి, ఇంకా గిల్స్ ద్వారా శ్వాస తీసుకుంటాయి. కొద్ది రోజుల్లో టాడ్పోల్కి కాళ్ళు ఇంకా లంగ్స్ తయారవుతాయి. అప్పుడు అవి నేల మీద కూడా ఉండగలుగుతాయి. పిల్లలు, మీకు తెలుసా వరల్డ్లో ఏ పక్షి పెద్ద గుడ్డు పెడుతుందో? అది ఆస్ట్రిచ్. 18 to 24 కోడిగుడ్లు కలిపితే ఎంత పెద్ద సైజు గుడ్డు అవుతుందో అంత పెద్దది ఆస్ట్రిచ్ గుడ్డు. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనం బటర్ఫ్లై గురించి తెలుసుకుందాం, సరేనా? అది 3-4 స్టెప్స్లో గుడ్డు నుంచి బటర్ఫ్లైని బయటికి తీసుకొస్తుంది. ఓకే, మొదట బటర్ఫ్లై ఆకుల వెనకాల తన గుడ్లని పెడుతుంది. గుడ్లలో నుంచి చిన్న చిన్న పురుగులు, లార్వా లేక క్యాటర్పిల్లర్స్ బయటికి వస్తాయి. చెట్ల లీవ్స్ని తిని క్యాటర్పిల్లర్స్ బలంగా లావుగా అవుతాయి. ఈ లార్వా లేక క్యాటర్పిల్లర్స్ తమ చుట్టూ ఒక క్యుకూన్ అంటే రక్షణ కవచం ఏర్పాటు చేసుకొని మూలల్లో నిద్రపోతాయి. అలా నిద్రపోతున్న వాటిని ప్యూపా అంటారు. కుకూన్లోంచి ప్యూపా పెద్దదై సీతాకోక చిలుక అంటే బటర్ఫ్లై బయటికి వస్తుంది. దీన్ని బేబీ బటర్ఫ్లై అంటారు. బేబీ బటర్ఫ్లై పెద్దదై మళ్ళీ గుడ్లు పెట్టడంతో మొదలై దీని లైఫ్ సైకిల్ జరుగుతుందన్నమాట. అర్థమైంది కదా? గ్రాస్ హాపర్, కాక్రోచ్ లాంటి పురుగులు ఎగ్స్ని పెట్టి తమ పిల్లల్ని బయటికి తెస్తాయి. వీటిని నిమ్స్ అని అంటారు. చిన్న బొద్దింక పిల్లలకి ఎగరడానికి రెక్కలుండవుగా. నిమ్స్ పెద్దవి కాగానే తమ బాడీపై ఉన్న ఒక స్కిన్ లేయర్ని వదిలేస్తాయి. మీరు ఈ పిక్చర్లో కాక్రోచ్ తన స్కిన్ లేయర్ని ఎలా వదిలేస్తుందో చూడొచ్చు. ఇది పెరిగి పెద్దగా అయ్యే ముందు ఈ పని చేస్తుందన్నమాట. దీన్ని స్కిన్ షెడ్డింగ్ అంటారు. ఈ మొత్తం విధానాన్ని మౌల్టింగ్ అంటారు. మీకు తెలుసా చేప ఎలా రీప్రొడ్యూస్ చేస్తుందో? ఒక చేప థౌజండ్స్ ఆఫ్ ఎగ్స్ని నీళ్లలో పెడుతుందన్నమాట. వాటిల్లో చాలా ఎగ్స్ పెద్ద పెద్ద ఫిషెస్ తినేస్తాయి. కొన్ని రోజులయ్యాక బేబీ ఫిష్ ఎగ్గు లోపల నుంచి బయటకు వస్తుంది. దీన్ని ఫ్రై అంటారు. మరిప్పుడు రెప్టైల్స్ గురించి తెలుసుకుందామా? పాము, స్నేక్, బల్లి, లిజార్డ్, తాబేలు, టర్టిల్ కూడా గుడ్లను పెడతాయి. ఇవి సూర్యుడి వేడితో పగిలి పిల్లలు బయటకు వస్తాయి. వీటి ఎగ్స్ పైన లెదర్ లాంటి కవర్ ఉంటుంది. అందువల్ల ఈ గుడ్లు ఒకదాని మీద ఒకటి పడినా కూడా పగిలిపో, తెలుసా? గబ్బిలం, బ్యాట్, గాలిలో ఉండే యానిమల్ లాంటి బర్డ్. అది కూడా గుడ్లే పెడుతుందా? కాదు కాదు, చూడండి, దీని బాడీ మీద హెయిర్ ఉంది. ఇంకా దీని చెవులు విడిగా పెద్దగా కనిపిస్తున్నాయి కదూ. కాబట్టి ఇవి పిల్లలని రీప్రొడ్యూస్ చేస్తాయి.
కాబట్టి ఇవి కూడా మ్యామల్స్, అంటే ఒక రకమైన ఎగిరే మ్యామల్. ఇకపోతే చేప తన గిల్స్ ద్వారా ఊపిరి తీసుకుంటుంది. కానీ డాల్ఫిన్స్, వేల్స్ ఒక చిన్న హోల్ ద్వారా ఊపిరి తీసుకుంటాయి, తెలుసా? అది వాటి తల మీద ఉంటుంది. దాన్ని బ్లో హోల్ అంటారు. ఇవి వేరే చేపల్లాగా గుడ్లు పెట్టవు. ఇవి పిల్లలకే జన్మనిస్తాయి. వీటి బాడీ కూడా షైనీగా, సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం జుట్టు కూడా ఉంటుంది. కానీ చేప, ఫిష్ బాడీ మీద స్కేల్స్ ఉంటాయి, తెలిసిందా పిల్లలు? ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జంతువేదో తెలుసా? దాన్ని బ్లూ వేల్ అని పిలుస్తారు. అది చాలా పెద్ద మ్యామల్. పిల్లలు, ఇప్పటి వరకు మనం చాలా టైప్స్ ఆఫ్ యానిమల్స్, వాటి రీప్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం. మరి చెప్పండి, లెసన్ ఎలా ఉంది? గుడ్.